ఫ్రెండ్స్, నేను ఎగువ అహోబిలం నుండి జ్వాలా నరసింహస్వామి వద్దకు వెళ్తున్నాను. ఇక్కడికి వెళ్ళాలంటే దట్టమైన అటవీ మార్గంలో 4 కిలోమీటర్ల మేర నడవాలి. అలా నడవలేని వారికి ఇక్కడ డోలీ సదుపాయం కూడా అవైలబుల్గా ఉంది. ఇలా మెట్లెక్కి పైకి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలంటే ముందుగా మనము ఆలయ వెనుక భాగానికి చేరుకొని పక్కనే ప్రవహిస్తున్న భవనాసి నదిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామివారు ఉగ్ర నరసింహుడిగా, పక్కనే చెంచులక్ష్మి అమ్మవారిని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న ఈ మెట్ల మార్గం గుండానే మనం జ్వాలా నరసింహస్వామి వద్దకు వెళ్ళాలి. ఇది దట్టమైన నల్లమల అటవీ ప్రాంతము, క్రూర మృగాలు సంచరించు ప్రాంతము కాబట్టి ఒంటరిగా ఎవరు వెళ్ళవద్దు. ఈ పర్వత ప్రాంతంలో పచ్చదనం పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. నీటి ఊటలను, ఎత్తైన చెట్లను చూస్తూ పక్షుల కిలకిలా రావాలు వింటూ మన మనసులో నరసింహస్వామిని స్మరించుకుంటూ మనం అలా నడిచి వెళ్తుంటే మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలా మనము ఈ ప్రకృతి సోయగాల నడుమ నడిచి వెళ్తుంటే ఓ కొత్త ప్రపంచంలోకి అడుగిడినట్టు ఉంటుంది. ఈ ప్రపంచము చాలా కొత్తగా ఉంటుంది, వింతగా ఉంటుంది. వింత వింత శబ్దాలు మనకు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనము భవనాసిని నదీ ప్రవాహాన్ని చూస్తున్నాము. ఈ ప్రవాహం పైనే మనము వరాహ నరసింహస్వామిని ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇక్కడి నుంచి మన మార్గము కాస్త కఠినంగా ఉంటుంది. మన ప్రయాణము భవనాసిని నది మధ్యలో కొనసాగుతూ ఉంది. ప్రవాహము అంతగా లేదు, చాలా తక్కువగా ఉంది. కాకపోతే ఎత్తైన చెట్ల మధ్య, పెద్ద పెద్ద బండరాళ్ళ మధ్య మన ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఇలాంటి ప్రకృతి సోయగాల మధ్య నడుస్తూ అక్కడక్కడ ఇలాంటి ఇనుప వంతెనలను అధిరోహిస్తూ ఆ భవనాసిని నదీ మార్గంలో ఆ ఉషోదయాన్ని వీక్షిస్తూ మన ప్రకృతి ప్రపంచంలోకి, ఓ కొత్త ప్రపంచంలోకి వెళుతూ నడుస్తూ ఉంటే ప్రతిరోజు మనం గడిపే డైలీ రొటీన్కు విభిన్నంగా ఈ ప్రయాణం అయితే మనకు కొనసాగుతుంది. ప్రకృతి ప్రేమికులు ఎవరైనా సరే ఒక్కసారైనా దర్శించండి. అద్భుతమైన ప్రదేశము, వర్ణ శోభితమైన ప్రదేశము. ఇక్కడే మనము ఉగ్రస్తంభాన్ని దర్శించవచ్చు. ఈ ఉగ్రస్తంభము హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి నరసింహస్వామి ఒక స్తంభాన్ని బద్దలు కొట్టుకొని వచ్చాడు చెప్తారు కదా, అదే ఈ స్తంభము. ఇక్కడి నుంచి దాదాపు మెట్ల మార్గం అయితే మొదలైంది. ఇక్కడి నుంచి దాదాపుగా 300 మెట్లు అయితే మనం ఎక్కి వెళ్ళవలసి ఉంటుంది. ఇలా మెట్లు ఎక్కుతున్నప్పుడు రెండు వైపుల దారులు ఉంటాయి. ఒకటి జ్వాలా నరసింహస్వామి వద్దకు, ఒకటి మాలోల నరసింహస్వామి వద్దకు. ఈ 300 మెట్లు ఎక్కిన తర్వాత మనము అద్భుతమైన జలపాతాన్ని చూడవచ్చు. ఆ జలపాతాన్ని దాటిన తర్వాతనే మనము స్వామివారి ఆలయాన్ని చూడవచ్చు. ఇక్కడ ఎంతోమంది పెద్ద వయసు వాళ్ళు కూడా మెట్లు ఎక్కి నిదానంగా వస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము జ్వాలా నరసింహస్వామి జలపాతంలో నీరు ఎన్నో కొండల మీద నుంచి, రాతి పొరల మధ్య నుంచి చెట్ల వేర్లను తాకుతూ ఎన్నో రకాల ఖనిజ లవణాలను వెంట పెట్టుకుని వస్తుంది. కాబట్టి ఈ నీళ్లను తాగడం చాలా మంచిది. ఇక్కడే మనము స్వామివారి ఆలయాన్ని కూడా చూడవచ్చు. పక్కనే స్వామివారు హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత చేతులు కడుక్కున్న రక్తగుండాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఫుల్ వీడియో కింద ఇచ్చిన లింక్లో ఉంది, ఒకసారి